रामानुजाय नमः। श्री यादाद्रीशाय नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय గోవిందాయ నమో నమః. గోవును పరిరక్షించడం అనేటువంటిది ప్రతి మానవుడి యొక్క ప్రధానమైన కర్తవ్యం. మానవులకే కాదు 33 కోట్ల దేవతలందరూ కూడా గోవుని ఆశ్రయించి ఉంటారు. గోహో అనగా ఇంద్రియములను. ఆ ఇంద్రియముల జయత్వము గోవు యొక్క పాల ద్వారా మనకి సిద్ధిస్తుంది. తల్లి అన్న శబ్దానికి పర్యాయ పదమే ఆవు. పాలిస్తుంది, గడ్డి తింటుంది, పాలిస్తుంది, పోషకాహారం. ఆవు సమాజంలో ఉండబడేటువంటి అహింసాయుతమైనటువంటి తృణాన్ని భక్షించి అమృతమైనటువంటి పాలను మనకు అనుగ్రహిస్తుంది. దాని యొక్క పవిత్రతకు భగవానుడే వశీకరమై శ్రీకృష్ణుడు గో పాలకుడిగా మనం పూజ చేస్తున్నాం. అందుకోసమనే శ్రీకృష్ణుడికే వెన్నెముకకు ఆధారం గోవుగా ఉంటుంది. అటువంటి గోవులను రక్షించడం కోసము, గోసేవ చేయడం కోసము శ్రీకృష్ణుడు స్వర్గలోకం నుంచి భూలోకంలోకి వచ్చి దుష్ట శిష్ట పరిపాలన చేశాడు. గవా మంగేషు తిష్టంతి భువనాన్ని తింటుత యస్మాత్ తస్మాత్ యోమ్నేస్య మతశాంతి ప్రయచ్చమే అని వేదవాక్యం. గోవులను అహింసాయుతంగా ధర్మంగా ఉండబడేటువంటి వారిని రక్షించితే ఈ సమాజం అంతా కూడా రక్షింపబడుతుంది. తీవ్రమైన వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు గోవు ముఖము నుంచి ప్రసరింపబడేటువంటి వాయువులను కనుక వారి శరీరానికి తాకితే ఆ రోగాలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా గోమూత్రము, గోమయము క్రిమి సంహారకంగా, రోగ నిరోధక శక్తిగా మనకి వేద ప్రామాణికము. సమాజంలో ఉండబడేటువంటి నిజం కూడా అదే. నిజంగా హిందూయిజం రక్షింపబడాలి అంటే ప్రతి వారు గోవుని రక్షించాలి, గోవుని రక్షించాలి, గోవును పూజించాలి. ఇంటింటా గోమాత ఉండి తీరాలి. ఏ ఇంట్లో అయితే గోవు ఉంటుందో ఆ ఇంట్లో సకల దరిద్రాలు కూడా పారిపోతాయి, సకల ఐశ్వర్యాలు కాపాడబడతాయి. అష్టలక్ష్ములు ఆ ఇంట్లోనే నివసించి ఉంటారు. కావున ప్రతి వారు కూడా గోవులను రక్షించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మనం భావించి ఏకైక లక్ష్యం గోమాత పరిరక్షణమే. అలాంటి పరిరక్షణాన్ని ఇత్తడి అనేటువంటి దాన్ని ఇంటి పేరు పెట్టుకొని, ప్రతాపుడు అనేటువంటి నారసింహస్వామి యొక్క పేరు పెట్టుకొని వారు ప్రతాప్ రెడ్డి గారు ఈ మస్కెట్ మహానగరంలో, మయస్కర మహానగరం అంటారు దీన్ని, ఈ మయస్కర మహానగరంలో వారు అధ్యక్షులుగా ఉండి గోవులను ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి పరివారానికి మా యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి శుభ ఆశీర్వచనములు. స్వస్తి. నల్లందిహళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, పూర్వ ప్రధాన అర్చకులు, యాదాద్రి. జై గోమాత. జై గోమాత.